భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భైరీ శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ బీహార్ ఎన్నికల సందర్భంగా ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ రకరకాల మాటలతో వ్యక్తిగతంగా దూషించడం సరైన పని కాదని సూచించారు. లేనిపోని అబద్ధాలు చెబుతూ బీజేపీని బదనాం చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయిందని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోడీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ రాహుల్ గాంధీ ఎప్పుడైతే బీహార్ ఎన్నికలు మొదలైనాయో అప్పటి నుంచి ఓట్ చోరు అని రకరకాలుగా లేనిపోని అబద్ధాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని బదనాం చేస్తూ ఉన్నాడు. లేనిపోని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. అట్లా వ్యక్తిగతంగా ఆయన ఓటు చోరు జరిగినాయని అదంతా మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఏదైతే దైవ సమానులైనటువంటి మోడీ గారి తల్లి మీద ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది హేయమైన చర్య, బాధాకరం. ఇట్లాంటి చర్యలు చేపడితే రాబో రోజులలో తరిమి కొడతాం. బేషరతుగా రాహుల్ గాంధీ గారు మోడీ గారికి క్షమాపణ చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మలను ఉరికిచ్చి తరిమి కొడుతుందని తెలియజేస్తూ భారత్ మాతాకి